ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువ గుండె సంబంధిత వ్యాధులేగా వినిపిస్తున్నాయి. పైగా ఒక ఏజ్‌లో ఉన్న వాళ్ళకి వచ్చేటివి ముందు. ఇప్పుడేమో పిల్లలకి వస్తున్నాయి. యంగ్ పీపుల్‌కి కూడా వస్తున్నాయి. ఏంటి రీజన్? పర్ఫెక్ట్ స్టార్మ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే చాలా ఫ్యాక్టర్స్ అన్నీ కోయిన్సైడ్ అయ్యి ఒక్క స్టార్మ్ వచ్చే దిశగా దారితీస్తాయి. అది జరుగుతోంది ఇప్పుడు. అంటే యాజ్ ఇట్ ఈస్‌గా సౌత్ ఏషియన్స్‌లో అందులో కూడా ఇండియన్స్‌కి గుండె జబ్బులు ఎక్కువ వస్తాయి అనే విషయం తెలుసు. ఎట్లా తెలుసు అని అంటే అమెరికాలో ఒకసారి అధ్యయనం చేశారు. అమెరికాలో అన్ని దేశాల వాళ్ళు ఉంటారు కదా, అన్ని దేశాల వాళ్ళలో ఎవరికి గుండె జబ్బులు ఎలా వస్తున్నాయి అనేది చూసుకుంటా వస్తే వాళ్ళకి క్లియర్గా తెలిసింది ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియా అందులో కూడా ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసింది. అంటే జెనెటిక్గా మనం ప్రిడిస్పోజ్డ్ అయి ఉన్నాం. దీంతో పాటుగా ఏం జరిగింది, మనకి ముందంతా కొంచెం ఆహారం భద్రత అంత లేకపోయింది. దాంతోపాటు ఇన్ఫెక్షన్స్తో వీటితో తొందరగానే చనిపోయేవాళ్ళు. యాక్చువల్లీ మనకి స్వాతంత్రం వచ్చేటప్పటికి మన ఆయు ప్రమాణం ఎంత ఉండిందంటే సుమారుగా ఒక 35 ఇయర్సే ఉండింది. అంటే పుట్టిన ప్రతివాడు యావరేజ్ లైఫ్ స్పాన్ 35 ఇయర్సే ఉండేది మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు. ఆ తర్వాత నుంచి మనం దాంట్లో స్ట్రైట్స్ సాధించుకుంటూ మనం కొంత మేరకు హెల్త్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రాగలిగాం. లైఫ్ స్పాన్ ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 70 ఇయర్స్ దాకా ఉంది ఇండియాలో కూడా లైఫ్ స్పాన్. అమెరికాలో 77 అట్లా ఉంటాయి, యూరోపియన్ కంట్రీస్లో 78, 80 వరకు ఉంటే యావరేజ్ లైఫ్ స్పాన్ ఇండియాలో ఆల్మోస్ట్ 68 to 70 వరకు వచ్చింది. సో దీనికి మన ఇన్ఫెక్షన్స్ డిసీజ్ని కొంత కంట్రోల్ చేయటం ఇలాంటి కారణాలు ఉంటాయి. బట్ ఏజ్ పెరిగే కొద్దీ గుండె జబ్బు పెరుగుతుంది కదా, అంటే మనకి కొంచెం వృద్ధాప్యం ఉన్న ఏజ్లో పాపులేషన్ పెరుగుతుంది అనేది రెండో కారణం. అంటే మొదటి కారణం మనకి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్, రెండోది ఏంటి మనకి వృద్ధాప్యం వరకు ఇప్పుడు ఉంటున్నారు కాబట్టి హార్ట్ అటాక్స్ ఎక్కువ వస్తున్నాయి. మూడోది ఏంటి కారణం అని అంటే నేను ఇందాక అన్నట్టుగా మనకి ఆహార భద్రత కొంచెం కరువు అయి ఉండేది. ముందులో మనకి చాలా కష్టపడి ఇండిపెండెన్స్ ముందు అందరూ రైతు కూలీలు గాను లేకపోతే రైతులు గాను కష్టపడి పండించుకొని తినడం అలవాటు. అంటే ఒక పక్కేమో శారీరక శ్రమ, ఇంకో పక్కేమో ఆహారం తగినంత దొరకపోవడం ఇలాంటిది ఉండేది. ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందో, ఇండియాలో మనకి ఫుడ్ విషయంలో ప్రాబ్లం లేకుండా పోయిందో, సో ఫుడ్ అబండెన్స్ ఎక్కువైపోయింది. అంటే ఇప్పుడు ఫుడ్ ఎక్కువగా దొరుకుతోంది. మనకి ఎక్కువ దొరుకుతుంటే నార్మల్గా ఏంటి మన బాడీ మన జెనెటిక్స్ ఎపిజెనెటిక్స్ వలన మన బాడీలో ఏంటంటే ఏమాత్రం ఫుడ్ దొరికినా అది దాచుకుందాం అనే జన్యు సంబంధమైన ఒక ప్రిడిలిక్షన్ మనకి ఇండియాలో ఉంది. అయితే ఇప్పుడు ఎప్పుడైతే అబండెన్స్లో వస్తున్నా కూడా ఆ జెనెటిక్ స్విచ్ ఇంకా మారలా. ఇప్పుడు కూడా మనం స్టోర్ చేసుకునే దిశగా ఉన్నాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఫుడ్ ఒక తెల్ల దేశస్థుడు తీసుకున్నాడు అనుకోండి, శ్వేతజాతీయుడు, మనం తీసుకున్నాం అనుకోండి, మీరు చూసారు ఇండియాలో అందరూ లావ్ అయిపోతూ ఉంటారు, ఈజీగా ఒబేసిటీ వచ్చేస్తుంటుంది. వాళ్ళు తింటుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు, పొట్టలు ఉండవు, మనకి పొట్టలు ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే మనం జెనెటికల్గా అలా ప్రిడిస్పోజ్డ్ ఉన్నాం మనం ఎక్కువగా స్టోర్ అయిపోవడానికి. సో అందువల్ల మనకి స్టోర్ అయిపోవడం, దాంతో ఒబేసిటీ విపరీతంగా పెరిగిపోవడం, అది ఇంకొక కారణం కింద, మూడో కారణం కింద. సరే, ఒబేసిటీ వస్తే ఇది ఒక కారణం అన్నారు కదా. కొంతమంది అంటే డైట్ కంట్రోల్ చేసుకుంటూనే ఇంకా జిమ్కి వెళ్తూ ఉంటారు, అంటే వాకింగ్ చేస్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు. కొంతమంది ఈ మధ్య కాలంలో మనం చూస్తే వాళ్ళు వర్కౌట్ చేస్తూనే కొలాప్స్ అయిపోయిన సంఘటనలు కూడా మనం చూసాం. అయితే దీనికి ఏంటి కారణం? అంటే నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా గుండె జబ్బులు ఎందుకు పెరిగాయి అనే విషయం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది కూడా మనం మాట్లాడుతున్నాం, జిమ్లో ఎందుకు చచ్చిపోతున్నారు అనేది కూడా ఒకసారి. సో ఇప్పుడు దీంతో పాటుగా ఇంకొక 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 2-3 ఫ్యాక్టర్స్ కూడా క్విక్గా కవర్ చేసి తర్వాత ఈ ప్రశ్న. ఇప్పుడు వరుసగా మనకి ఆహార భద్రత పెరగడం, తర్వాత మనం జెనెటిక్గా ప్రిడిస్పోజ్ అయి ఉండటం, మన ఆయు ప్రమాణాలు పెరగటం, ఈ 3 కారణాలు. అయితే కోవిడ్ అనేది ఒక కంప్లీట్గా ఒక వాటర్ షెడ్ అయిపోయింది. తర్వాత చాలా మారిపోయింది. కోవిడ్ టైంలోనే మనకి ఫుడ్ డెలివరీ యాప్స్ కూడా రావడం మొదలైంది. అంటే ఆహారం విపరీతంగా ఇంకా పెరిగిపోవడం, వ్యాయామం పూర్తిగా తగ్గిపోవడం, బాగా మనకి మానసిక ఒత్తిడి అన్ని వాక్స్ ఆఫ్ లైఫ్లో మానసిక ఒత్తిడి అధికం అయిపోవడం, ఇవన్నీ కూడా మనకి దీంతో కారణాలతో పాటుగా మనకి ఇండియాలో వ్యసనాలు బాగా పెరగడం మొదలైనవి. అంటే స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఇవి పెరుగుతూ పోతున్నాయి. సో వీటన్నిటితో ఒక పర్ఫెక్ట్ స్ట్రాంగ్ దిశగా మనం 2026లో ఇప్పుడు గుండె జబ్బులు విపరీతంగా ఎక్కువ చూస్తున్నాం. ఇది మనకి కారణం జరుగుతుంది. ఆహారం ఎక్కువ తీసుకుంటున్నాం, వ్యాయామం సరిగ్గా చేయట్లేదు, తర్వాత వ్యసనాలు ఎక్కువ ఉన్నాయి, తర్వాత మన జెనెటిక్గా ప్రిడిస్పోజ్డ్ ఉన్నాం, ఈ మానసిక ఒత్తిడి అధికంగా ఉంది. ఇవన్నీ కలిపి మనకు గుండె జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. కానీ మీరు అన్నారు, మీరు అన్నీ చెప్పారు ఈ కారణాలన్నీ. ఈ కారణాలు లేని వాళ్ళు కూడా చనిపోతున్నారు కదా, జిమ్లో చేస్తూ చనిపోతున్నారు కదా. ఎట్లా మరి వీళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉంటారు కదా. ఇప్పుడు మీరు సిద్ధార్థ్ అనే యాక్టర్ని చూశారు, చాలా ఫిజికల్గా ఫిట్గా ఉన్నారు కదా, ఎందుకు చనిపోయారు ఇట్లాంటి వాళ్ళు? అంటే ఫిట్గా కనపడటం అనేది ఒక ఆస్పెక్ట్ మాత్రమే. ఇప్పుడు మనం అనుకుంటున్న రిస్క్ ఫ్యాక్టర్స్ గుండె జబ్బుకి సంబంధించి బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, ఫ్యామిలీలో ఉండటం కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, ఇట్లా అనేక రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల గుండె ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది.
ఊబకాయం అనేది దాంట్లో ఒక రిస్క్ ఫ్యాక్టర్ మాత్రమే. ఒక పాయింట్. అంటే ఊబకాయం లేని వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండొచ్చు, వాళ్ళు స్మోక్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళకి లోపల బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, మనకు తెలియదు. మనం జిమ్లో చూస్తున్నాం వాళ్ళని. మరి ఇవన్నీ లేకుండా కూడా అంటే ఒక 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 నెల రోజుల క్రితం అన్ని పరీక్షలు చేయించుకొని అన్ని బాగుంది కూడా క్లియర్గా సడన్గా చనిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. అంటే రేర్గా జరుగుతుంటుంది. స్మోకర్స్ ఎక్కువగా ఉంటారు అలా జరిగే వాళ్ళలో. బట్ కొంతమంది అసలు ఏ కారణం లేకుండా సడన్గా చనిపోయే వాళ్ళు జెనెటిక్ సంబంధమైన కొన్ని డిసీజెస్ ఉంటాయి. దాంట్లో హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అని, ఏఆర్బిడి అని, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని, షార్ట్ క్యూటీ సిండ్రోమ్ అని, బ్రుగాడా సిండ్రోమ్ అని, తర్వాత సిపివిటి అని, ఈ 6 రకాల జబ్బులు మనకి పుట్టుకతో వచ్చే అయాన్ ఛానల్ డిఫెక్ట్స్ వల్ల వస్తాయి. బాడీలో ప్రతి కణానికి అయాన్ ఛానల్స్ అనేవి ఉంటాయి. ఆ ఛానల్స్లో డిఫెక్ట్ ఉండటం వల్ల ఈ జబ్బులు వస్తాయి. దీనివల్ల వాళ్ళు సడన్గా చనిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఇంతకుముందు కూడా చనిపోయేవాళ్ళు. అది పెరుగుతుంది ఏంటంటే మనకి ఈ వ్యసనాల వల్ల, లేకపోతే మనం తీసుకుంటున్న ఆహార ప్రమాణం వల్ల, మనం పడుతున్న మానసిక ఒత్తిడి వల్ల ఇలా మనం ప్రాబ్లమ్స్ వచ్చేవి ఎక్కువ చూస్తున్నాం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.